వల్లంపట్ల ఊరు వచ్చేసి మండలం ఏకొండూరు, విష్ణు సీడ్స్ వారి మేడూరు కొట్టు. అక్కడ విత్తనాలు తీసుకొని నర్సరీలో ఇచ్చామండి మేము. శాంపిల్ ఇచ్చాము. శ్రీ దత్త అగ్నేశ్వర వారి విత్తనాలు ఇవి. గెలాక్సీ 345 ఇది బాగుందండి. కాపు పెట్టుకోవచ్చు అండి విత్తనం ఎవరైనా రైతులు. ఇది 100 బాగుందండి. కాపు గాని తోట అసలు రైతు కూడా బాగుందన్నాడు. మేము మా అనుభవంలో ఎన్నిసార్లు అన్ని విత్తనాలు పెట్టాం కానీ ఏది రాలేదండి ఇట్ట కాపు. ఇది బాగా వచ్చింది. దాదాపు 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం వ్యవసాయం మేము. మిర్చి 15 సంవత్సరాల నుంచి ఇది బాగా అనుభవం కలిగిందండి. విత్తనం గెలాక్సీ పెట్టుకోవచ్చండి ఎవరైనా. బాబా మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది. మీ పేరేంటి? నాగేశ్వరం. ఎన్ని ఎకరాలు పంట వేసారు ఇది? 2 ఎకరాలు. 2 ఎకరాలు. ఎలా అనిపిస్తుంది మీకు? పర్లేదా? బాగుందండి. బాగుందంటే మీరు చెప్పిన దాన్ని బట్టి రైతులు వేస్తారు కదా. బాగుందండి. మిగతా రైతులు వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. ఎలా ఉంది కాపు కాయ? బాగుందండి. సైజు గానీ కాలు కూడా అవట్లేదు. బాగుంది. మీ 20 సంవత్సరాల అనుభవంలో ఎలా ఉంది అనిపిస్తుంది మీకు? బాగుంది. రైతు వేరే విత్తనం ఏమన్నా ఈ విత్తనం పెట్టండి మా బాధ్యత మాది అని ఇచ్చారండి మాకు. బాగానే ఉందండి. మాకు రామకృష్ణ గారు బాగా ఇచ్చారు. మాకు నర్సరీ కాడికి వెళ్ళాము. రామకృష్ణ గారు చెప్పారండి ఇది పెట్టి చూడండి మీకు అనుభవం వస్తుంది, మీ దగ్గరికి 10 మంది రైతులు వచ్చి చూస్తారు మీ తోట అని చెప్పారండి రామకృష్ణ గారు. ఆ రోజు నర్సరీ కాడికి కూడా వచ్చారు. మాకు నారు పిచ్చి వచ్చేసామండి మేము. మీకెందుకు మీరు పెట్టమని చెప్పారండి సార్. ఫీల్డ్ పెడదామంటే ఎందుకు వద్దన్నా బాబాయ్? వద్దనిపించిందా? కలర్ ఎలా ఉంది? కాయ సైజు కాయ కూడా రంగు బాగా మార్కెట్ లో బాగా నడుస్తుందండి. 5 అంగుళాలు 5 అంగుళాలు వైరస్ ఏం లేదండి. మొన్న ఈ మధ్య వర్షాలు ఎక్కువ పడినాయి కదా. వర్షాలకు కూడా తట్టుకుందండి విత్తనం. తట్టుకుందా? కింద నుంచి కాపు వచ్చిందా మీకు? వచ్చిందండి. ఎక్కడైనా తాలు అనేది కనిపిస్తుంది? లేదండి అసలు ఎక్కడ కూడా లేదండి. చూసుకోండి అండి. ఏ రైతులు కానీ చూపించినా అట్టే ఉండాలి. తాలు లేదండి. కింద నుంచి కాయ పై దాకా ఒకటే సైజు. ఒకటే చెట్టు అండి ఇది. మళ్ళీ ఒకటే చెట్టు ఇది. 20, 30, 30, 30 2 రకాలుగా వేసాం. 20, 30 ఇది. 30 ఇది వేసారు. 20, 30 ఇది. 30 వేరే వాళ్ళు వేసారండి. ఇదే విత్తనం. ఓకే. అది ఎలా ఉంది? అది బాగానే ఉందండి. అది బాగానే ఉంది. అన్ని చెట్లు అంతే ఉన్నాయి. అన్ని చెట్లు తోట 4 మూలలు తెలిసి చూసుకోండి సార్ మీరు. 4 మూలలు తెలిసి చూసినట్టే ఉండిద్ది సార్. తోట అంతా పచ్చగా బాగుంది. బాగుంది.